నేను మీ లావణ్య. ఈరోజు వచ్చేసి మనం బీన్స్ కర్రీ చేసుకుందామండి. బీన్స్ ఎలా చేయాలో అందరికీ వచ్చు వంటలు, కానీ నేను ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో కావాల్సిన పోపు అన్నీ వేసేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో టమాటా వేస్తామండి. టమాటా వేసాక టమాటా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తే ఈజీగా మెత్తబడిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోవు. తర్వాత టమాటా కొంచెం మెత్త అయ్యాక, కొంచెం సాఫ్ట్ అయ్యాక ఉప్పు వేస్తాము. ఉప్పు, పసుపు, కారము అన్నీ వేస్తాము. తర్వాత బీన్స్ వేసేస్తాము. బీన్స్ని కొంచెం మగ్గనిస్తాము ఆయిల్లో. బీన్స్ మగ్గనిచ్చాక తర్వాత మనము అందులో కొంచెం వాటర్ వేసేసి లిడ్ పెట్టేసుకోవడమే. ఒక 2 విజిల్స్ రానిస్తాను నేనైతే, ఎందుకంటే నాకు చిన్న పాపుని తిన్నాను, కొంచెం సాఫ్ట్ ఉంటేనే బెటర్ అనేసి 2 విజిల్స్ రానిస్తాను. తర్వాత 2 విజిల్స్ అయిపోయాక ఓపెన్ చేసేసి అందులో శనక్కాయ పప్పులు అంటాం మా సైడ్ అయితే, మీరేమంటారు పుట్నాల పప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఈ 3 వేసేసి కొంచెం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గి చేసుకుంటే రెడీ బీన్స్ కర్రీ. ఇది రొట్టెలకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో రొట్టె ఎలా చేస్తానో చూపిస్తాను. నేను పర్సనల్గా ఈ మధ్య నేర్చుకున్నాను, నాకు రాదు, కానీ ఒక సింపుల్ టెక్నిక్ వల్ల నేను ఈజీగా నేర్చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అంటే కామెంట్ కూడా చేయండి.